సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నాం. చలో ఈసారి ట్రిప్ వచ్చేసి అరకు అండ్ వైజాగ్. వింటర్ టైంలో అరకు పోవాలి, కానీ నేచర్ దగ్గర మనం ఇక ఫీలింగ్ ఎట్లుంటుందంటే ఇక వేరే లెక్క ఉంటుంది. కనిపిస్తుంది ఇదే సాఫ్రాన్, దీన్నే ఆరెంజ్ కలర్ వందే భారత్ మన సికింద్రాబాద్ టు విశాఖపట్నం పోతుంది. నైట్ 11:35కి రీచ్ అవుతాం. ప్రజెంట్ మనకి న్యూస్ పేపర్స్ మన 3కి బోర్డింగ్ అయినాం కదా, జస్ట్ 1 అవర్ తర్వాత మనకి స్నాక్స్ వచ్చినాయి ఈవినింగ్. అండ్ స్నాక్స్లో పాట ఒకటి సమోసా అండ్ ఇది యాపిల్ అండ్ చాయ్, ఇన్స్టెంట్ టీ పౌడర్. చలో మన టీ అయితే రెడీ అయిపోయింది. కొన్ని స్నాక్ తిన్నాం, ఇప్పుడు టీ ట్రై చేద్దాం. ప్లస్ చిన్నదే బాగా పెద్దగా ఉండదు. ఇక్కడ మనం స్టే చేసినాం హోటల్ నాయుడమ్మ. జనరల్ టికెట్ ఇద్దరికి 50 రూపీస్. ఇక్కడ నుంచి మన విశాఖపట్నం నుంచి వెళ్ళి బొర్రా కేవ్స్, బొర్రా గృహలు అంటారు. మన ట్రైన్ విశాఖపట్నం టు కిరందుల్ ఎక్స్ప్రెస్ ఇక్కడ మార్నింగ్ 6 స్టార్ట్ అయితే బొర్రా గృహల్కి 9:40కి రీచ్ అవుతుంది అండ్ అరకుకి 11కి రీచ్ అవుతుంది. మనం ట్రైన్ ఎక్దామని వెళ్ళిన తర్వాత సీట్ కాడ ఏంటంటే అది ప్లైవుడ్ చెక్క కొట్టి ఉన్నది. ఇక మనం ఏం చేస్తాం, ఇక కూకోవాలి కాబట్టి సీట్ దొరికే కాబట్టి అట్లా వ్యూ చూడడానికి ఒక పక్క గ్లాస్ ఉంటే అందులో నుంచి రికార్డ్ ఇష్టం. మీరు ఎంత జల్లి అడ్వాన్స్ వస్తే అంత బెటర్. అరకు ట్రైన్ జర్నీ అంటేనే ఇది ఒక డిఫరెంట్ జర్నీ, ఎందుకంటే మనం ఒక సీ లెవెల్ హిల్ స్టేషన్ పోతాం అండ్ ఇక్కడ లోయలు, ఆ కొండలు, దానికి ఇచ్చే ఫీలు. ఈ టన్నెల్స్ ఏంటంటే 50 అటు ఉంటాయి. ఆ జనరల్ వెళ్ళినప్పుడు సౌండ్ ఒకటి మనం ఎక్సైట్మెంట్తో ఫీల్ అవుతాం ఆ విధంగా. ఎందుకంటే మార్నింగ్ ట్రైన్ జర్నీ మంచిగా ఉంటుంది. నేను ట్రైన్ జర్నీ నైట్ కూడా ఉంటుంది, అది ప్రిఫరెన్స్ చేయకుండా. అండ్ మనం విశాఖపట్నం నుంచి వెళ్ళి అరకు దాకా టికెట్ బుక్ చేసుకోకండి. విశాఖపట్నం టు బొర్రా గృహలు, ఎందుకంటే అక్కడ దిగిన తర్వాత అక్కడ బొర్రా కేవ్స్ ఉంటుంది, కవర్ చేసి మీరు అరకు దాకా అక్కడ ఆటోస్ ఉంటాయి. మీరు కొంచెం మంచి గ్రూప్తో వెళ్తే మీరు ఒక ఆటోని బుక్ చేసుకొని అరకు దాకా వెళ్ళొచ్చు. టన్నెల్ వచ్చేది వస్తాయి, బొర్రుడు అయితే ఆగుతలేదు, వేరే లెవెల్ ఎక్స్పెక్ట్ చేయరాదు. మొదటి కేవుకి ఇంకా ఆ కేవులకి మొత్తం ఏం బొర్రుతులు. ఫైనల్లీ ట్రైన్ జర్నీ కంప్లీట్ అయిపోయింది. బొర్రా కేవ్స్ కాడికి వచ్చినాం, బొర్రా గృహలు. సబ్స్క్రైబ్ మణికంఠలో స్టేట్.